వస్తుందంటే ఈ జిల్లాలో చాలా నిర్లక్ష్యానికి గురైన కులాలు ఉన్నాయి. కాళింగులు, కాపులు. కాపులకి తీవ్రమైన అన్యాయం జరుగుతుంది, కాళింగులకి తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. ఈ జిల్లా గుడ్డుపోయినట్టు, ఈ జిల్లాలో మనుషులే లేనట్టు, ఈ జిల్లాలో మా శ్రీకాకుళం జిల్లాలో ఉండే మనుషులకి వాళ్ళకి మనుషులకి మనసులే లేనట్టు 2 పదవులు ఒక ఇంటికి ఇస్తారండి. కేంద్ర మంత్రి పదవి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర అగ్రికల్చర్ మినిస్టర్ అచ్చెన్నాయుడు. ఏమి తండ్రి కొడుకులు ఇద్దరే దొరికారా మా జిల్లాకి? మరెవరు లేరా? ఏం కాపు కులం నుంచి ఇవ్వకూడదా? కళా వెంకటరావు గారు, రామారావు గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఉన్నారు కదా, ఆయనకి ఎందుకు ఇవ్వరు? ఆయనకి ఎందుకు అన్యాయం చేస్తున్నారు? మరి ఆయనకి ప్రస్తావనలోకి తీసుకురారా? మరి అలాగే కోన్ రవికి ఒకవేళ వచ్చే అవకాశం ఉంటే కోన్ రవికి ఎందుకు అవాస్తవాలు చేస్తున్నారు? అంటే ఈ మంత్రి పదవి వాళ్ళ ఇంటి నుంచి గడప దాటకూడదు, రీషఫ్లింగ్ లో వీళ్ళకి రాకూడదు అన్నది ఇక్కడ జరుగుతున్నటువంటి రాజకీయ క్రీనిడా.